అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో 4 రకాల నిలవ పచ్చడి రెసిపీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. కూరగాయలతో చేసుకునే నిలవ పచ్చడి రెసిపీస్ అనమాట. కొలతలు జాగ్రత్తగా చూసుకుంటూ ప్రాసెస్ని ఒకసారి గమనించండి. చాలా ఈజీగా మనం ఈ నిలవ పచ్చడిని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సీజన్లో ఈ పచ్చడిని చేసుకుని పెట్టుకుంటే ఈజీగా 6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. మరి ఈ నిలవ పచ్చడి రెసిపీస్ని ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. చూసి ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కాలీఫ్లవర్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ పచ్చడి కోసం మీడియం సైజులో ఉండే కాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నానండి. ఇది కట్ చేసి క్లీన్ చేసేసి పీసెస్గా కట్ చేసుకుంటే నాకు వెయిట్ వచ్చేసి 300 గ్రామ్స్ వచ్చిందనమాట. సో సుమారుగా క్లీన్ చేసేసిన తర్వాత 300 నుంచి 400 గ్రాములు ఉండే కాలీఫ్లవర్కి నేను ఇక్కడ కొలతలు చెప్తున్నానండి. ఫస్ట్ కాలీఫ్లవర్ని ఇలా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ సైజులో పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని వేడి నీళ్ళల్లో వాష్ చేసుకోవాలన్నమాట. బాగా మసులుతున్న నీళ్ళని వేసి ఒక అర నిమిషం పాటు ఉంచి పక్కకు తీసేసేయండి. పొడిగుడ్డు మీద వేసి తడి లేకుండా చక్కగా తుడిచేసుకుని ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా ఇందులో ఉండే తడి పోయేంత వరకు ఎండబెట్టుకోవాలి. లేదా ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చు. అయితే చెమ్మ అస్సలు లేకుండా చూసుకోండి. ఇవి ఆరేలోపు ఇంకొక గిన్నె తీసుకుని అందులోకి 50 గ్రాముల దాకా చింతపండు వేసుకోండి. చింతపండులో పీచు పిక్కలు లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ చింతపండుని మనం డైరెక్ట్గా మిక్సీ పట్టేస్తామన్నమాట. ఇక్కడ నేను కొత్త చింతపండు తీసుకుంటున్నానండి. పులుపు అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. అదే మీరు పాత చింతపండు తీసుకుంటే కొద్దిగా తగ్గించుకుని తీసుకోండి. ఇందులో ఇప్పుడు అరకప్పు దాకా వేడి నీళ్ళని వేసుకుని ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి. అలాగే అర టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. ఈ ఆవాల్ని మెంతుల్ని కూడా దోరగా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకుని మంచిగా కమ్మటి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆపేసేసి కొద్దిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నానిన చింతపండుని తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో మీరు ఎక్స్ట్రా వాటర్ ఏం వేయద్దండి. అందులో ఉండే వాటరే సరిపోతాయి అన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీలో మనకి చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 కప్పు దాకా నూనె వేసుకోండి. శనగ నూనె అయినా లేదా పప్పుల నూనె అయినా వేసుకోండి. పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కాగనివ్వండి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి జస్ట్ 1 లేదా 2 నిమిషాల పాటు ఫ్రై చేసి ఇలా పక్కకి బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. సో జస్ట్ కొద్దిగా సాల్ట్ చేసుకుని 1 నిమిషం పాటు వేయించేసి పక్కకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో తాలింపు గింజలు వేసి వేయించాలి. ఇందులో నేను 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/4 టీ స్పూన్ దాకా మెంతులు వేసానండి. అలాగే 3 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను అనమాట. ఈ తాలింపు గింజల్ని లైట్గా వేయించిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా తొక్కవలుచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఒకసారి కలపండి. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా ఎక్కువ వేగే పని లేదండి. జస్ట్ అవి ఒకసారి కలుపుకున్న వెంటనే ఇందులోకి మనం చింతపండు గుజ్జు వేసేసుకోవచ్చు. మనం మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, చింతపండు గుజ్జుని వేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండుని ఈ నూనెలో కొంచెం వేయించండి. ఇందులో ఉండే చెమ్మంతా పోయి నూనె పైకి తేలాలి. సో అంతవరకు ఒక 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేస్తే సరిపోతుంది. సో చింతపండు చక్కగా వేగిపోయాక ఇంగువని వేసి కలిపి స్టవ్ ఆపేసేసి ఈ ప్యాన్ని పక్కకు దించుకోండి. సో చింతపండు గుజ్జు, తాలింపు నూనె అంతా కూడా పూర్తిగా చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆవాలు, మెంతిపిండి ఉంది కదా, సో అది ఫస్ట్ వేసేసుకోండి. ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసేయండి. ఇప్పుడు ఇందులో అరకప్పు దాకా కారం వేసుకోండి. వెయిట్లో వచ్చేసి 50 గ్రాముల దాకా కారం వేసుకోవచ్చు. పచ్చడి కారం అయితే కారం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ వెయిట్లో వేస్తున్నాను. అదే మీరు కొంచెం స్పైసీగా ఉండే కారం కనుక యూజ్ చేసినట్లయితే కొంచెం తగ్గించి వేసుకోండి. అండ్ అలాగే 3 టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు వేసుకోండి. ఇది వెయిట్లో వచ్చేసి 30 నుంచి 40 గ్రాముల దాకా ఉప్పు ఉంటుంది. ఇందులోనే అర టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా కలిసిపోయాక ఈ పచ్చడి మొత్తాన్ని ఒక గాజు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. బాగా అదిమి మూత పెట్టి ఒక రోజంతా ఊరనివ్వాలి. సో ఈరోజు మార్నింగ్ మనం కలిపి పెట్టుకుంటే రేపు మార్నింగ్ వరకు అలా పక్కన వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీస్తే ఈ పచ్చడి మొత్తం కూడా చక్కగా ఊరిపోయి ఉంటుంది. సో ఇలా పచ్చడి ఊరిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కమ్మనైనా కాలీఫ్లవర్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చిక్కుడుకాయ నిలవ పచ్చడిని చేసుకుందాం. ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి 30 గ్రాముల దాకా ఆవాలన్నమాట. అలాగే వీటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకోండి. వెయిట్లో 10 గ్రాములు.
ఈ ఆవాల్ని మెంతుల్ని కూడా నిదానంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వీటిని చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/2 కేజీ చిక్కుడుకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకుని పొడిగుడ్డతో తుడిచి తడి లేకుండా ఫ్యాన్ కింద కొద్దిసేపు ఆరబెట్టి తీసుకోండి. చిక్కుడుకాయలకుండే నారని అటు ఇటు కూడా తీసేసేయండి. ఇలా తీసేసిన చిక్కుడుకాయల్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఒక గిన్నెలోకి 125 గ్రాముల దాకా కొత్త చింతపండుని తీసుకోండి. ఇందులోకి 1 కప్పు దాకా నీళ్ళని బాగా మరిగించి ఆ మరిగిన నీళ్ళని చింతపండులో వేసి నానబెట్టుకోండి. చింతపండు నానేలోపు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు దాకా నూనెను వేసుకోవాలి. 250 ml దాకా పడుతుందండి వెయిట్ లో వచ్చేసి. ఆయిల్ లైట్ గా హీట్ అయ్యాక ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 minutes పాటు బాయిల్ చేయండి, సరిపోతుంది. ఎక్కువ వేగాల్సిన పని లేదు. ఇలా వేగిన తర్వాత ఈ ముక్కల్ని వెంటనే ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే పాన్ లో తాలింపు కోసం 2 టీ స్పూన్ల దాకా ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 5 లేదా 6 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఈ తాలింపుని కొంచెం ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా తొక్క ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేయండి. ఇది వెయిట్ లో వచ్చేసి మీరు 40 నుంచి 50 గ్రాముల దాకా వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ లైట్ గా సాట్ చేయండి, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేసేసి స్టవ్ ఆపేయండి. ఇప్పుడు ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వండి. కంప్లీట్ గా చల్లారిన తర్వాత మాత్రమే ఈ తాలింపుని మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకున్న చిక్కుడుకాయ ముక్కల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్ ని స్టవ్ మీద పెట్టి ఇందులోకి 1/3 కప్పు దాకా ఆయిల్ ని వేసుకోండి. అంటే ఇందాక మనం 1 కప్పు వేసాం కదా, ఇప్పుడు 1/3 కప్, అంటే టోటల్ గా మనం వెయిట్ లో వచ్చేసి 350 ml దాకా ఆయిల్ ని యూజ్ చేస్తున్నామండి. ఆయిల్ వేసాక మనం నానబెట్టుకున్న చింతపండుని చక్కగా పిసికేసి గుజ్జు మొత్తం తీసి ఆయిల్లో వేసేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చింతపండు గుజ్జుని నూనెలో బాగా వేగనివ్వాలండి. అంటే చెమ్మ లాంటిది ఉండకుండా చూసుకోవాలన్నమాట. కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే చింతపండులో ఉండే రసంలో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. చక్కటి చిక్కటి గుజ్జు అనేది తయారైపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా చింతపండు గుజ్జు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాన్ ని పక్కకు దించేసుకోండి. ఫస్ట్ ఈ గిన్నెలోకి మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు అలాగే తాలింపుని వేసేయండి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా కారం తీసుకోండి. అంటే వెయిట్ లో వచ్చేసి 80 గ్రాముల దాకా కారం తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా ఉప్పు వేసుకోండి. అంటే వెయిట్ లో వచ్చేసి 65 గ్రామ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతిపిండి కలిపి వేసేసేయండి. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు టేస్ట్ చూసుకోండి. ఇన్ కేస్ మీకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలిపి పెట్టుకున్న పచ్చడిని ఒక 2 రోజుల పాటు అలా ఊరనివ్వండి. 2 రోజులు పచ్చడి బాగా ఊరిన తర్వాత ఆయిల్ అనేది తేలుతుందన్నమాట. అండ్ ఈ ముక్కలకి కూడా ఈ ఉప్పు, కారం, పులుపు అంతా కూడా బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కాకరకాయ నిలవ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 300 నుంచి 350 గ్రాముల దాకా కాకరకాయలు తీసుకున్నాను. కాకరకాయల్ని ముందు రోజే శుభ్రంగా వాష్ చేసేసుకుని తడి లేకుండా తుడిచేసుకుని ఫ్యాన్ కింద ఆరపెట్టుకుని పెట్టుకోవాలి. మనం పచ్చడి పెట్టుకునే రోజున కాకరకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ 50 గ్రాముల చింతపండు తీసుకుని చింతపండులో ఉండే పీచు, పిక్కలు అన్నీ కూడా తీసేసి ఇందులోకి 1/2 కప్పు దాకా వేడివేడి మసులుతున్న నీళ్ళని వేసి చింతపండుని నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా మిక్సీ జార్లో వేసేసుకుని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చింతపండు పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 300 నుంచి 400 ml దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని 2 ఆయిల్ కింద వేసుకుని ఫ్రై చేసుకోండి. ముక్కలు అనేవి మరీ కరకరలాడుతూ క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించే పని లేదండి. ఇందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా పోయి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేగి మగ్గితే సరిపోతుంది. ఈ ముక్కల్ని పక్కన ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇలాగే మొత్తం కాకరకాయ ముక్కలన్నింటినీ వేయించేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 4-5 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోండి. అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయలని కూడా తలకొట్టి యాడ్ చేసుకోండి. ఈ తాలింపుని కొంచెం వేయించండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఇందులోని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని కూడా వేసి
మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండులో ఉండే వాటర్ అంతా పోయి చక్కగా నూనె తేలేంత వరకు బాగా వేయించండి. చింతపండుని వేయించేటప్పుడే ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా తురుముకున్న బెల్లాన్ని కూడా వేసి ఉడికించండి. సో ఇలా చక్కగా చింతపండు గుజ్జు అనేది దగ్గరికి ఉడికిపోయిన తర్వాత ఇందులోకి చివరగా 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ, 2 రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసి వేయించి స్టవ్ ఆపేసేయండి. ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసి దోరగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం రంగు మారిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసి చిటపటలాడేంత వరకు వేయించి స్టవ్ ఆపేసేయండి. ఈ దినుసులు మాడకుండా చూసుకోండి. ఇలా వేయించిన వాటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మెత్తటి పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 50 గ్రాముల దాకా కారం, అంటే 1/2 కప్పు దాకా కారం పడుతుందండి. అలాగే ఇందులోనే 1/4 కప్పు దాకా ఉప్పు, ఒక 30 నుంచి 40 గ్రాముల దాకా ఉప్పు వేసుకోవాలి. 1/4 కప్పు దాకా వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టుతో సహా వేసేసేయండి. అలాగే 1 టీ స్పూన్ దాకా పసుపు వేసేసి వీటన్నిటిని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసేయండి. ఈ మెంతి ఆవపిండి అలాగే వెల్లుల్లి కారం కూడా బాగా కలిసేటట్టుగా స్పూన్తో మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసేయండి. వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసేసి మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకుని దీనిపైన మూత పెట్టి కనీసం 2-3 రోజులైనా ఈ పచ్చడిని ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత మూత తీస్తే ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని కూడా తిరగతిప్పుకొని టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే నూనె సరిపోకపోయినా కూడా నూనెని కొంచెం వెచ్చబెట్టుకుని చల్లారపెట్టి ఆ నూనెని ఇందులో కలుపుకోవచ్చు. అంతేనండి, కాకరకాయ పచ్చడి పెట్టుకోవడం చాలా ఈజీ, ఎవరైనా పెట్టచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మునక్కాయ నిలవ పచ్చడిని చేసుకుందాము. మునక్కాయల్ని శుభ్రంగా కడిగేసేసి పొడిగుడ్డతో బాగా తుడిచేసేయండి. తడి లేకుండా బాగా ఆరపెట్టేసుకున్న తర్వాత వీటిని 2 ఇంచుల మందంలో కట్ చేసుకోండి. మునక్కాయలకి పైన ఉండే పీచు అనేది, చెక్కు అనేది తీయకూడదండి. ఎగ్జాక్ట్గా మీరు పీచు రాకుండా చక్కగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు వెయిట్లో చూసుకుంటే 500 గ్రాముల దాకా ఉన్నాయి. ఈ 500 గ్రాముల మునక్కాయ ముక్కలకి నేను కొలతలన్నీ కూడా చెప్తాను. ఇలా కట్ చేసుకున్న మునక్కాయ ముక్కల్ని ప్లేట్లోకి పరిచి ఫ్యాన్ కింద ఒక అరగంట పాటు వదిలేసేయండి. ఎక్స్ట్రా చెమ్మ ఏదైనా ఉన్నా కూడా చక్కగా ఆరిపోతుంది. ఇప్పుడు 125 గ్రాముల దాకా చింతపండు తీసుకోవాలి. చింతపండుని గిన్నెలోకి వేసుకుని 1 కప్పు దాకా నీళ్లు వేయండి. 250 ml దాకా నీళ్లు వేసుకుని చింతపండుని నానబెట్టండి. చింతపండు త్వరగా నానాలి అంటే ఇందులోకి వేడి నీళ్లు వేసుకోండి, సరిపోతుంది. చింతపండు ఈ విధంగా నానిన తర్వాత బాగా పిసికి ఈ చింతపండులోంచి చిక్కటి గుజ్జు తీసుకోవాలి. చిక్కటి గుజ్జు తీసుకోవడం కోసం ఇలాంటి చిల్లుల గిన్నె యూజ్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తుక్కు పీచు అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ చింతపండు గుజ్జుని తీసుకోవాలన్నమాట. టోటల్గా నేను ఇక్కడ 400 ml దాకా వాటర్ని యూజ్ చేశాను చింతపండుని నానబెట్టిన దగ్గర నుంచి. చూడండి, చింతపండు గుజ్జు అనేది ఈ విధంగా చిక్కగా రావాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ వేరుశనగ నూనె వాడుతున్నాను. మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి. కాస్త చిక్కగా అవ్వాలన్నమాట. ఒక 10 లేదా 15 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికిస్తే చింతపండులో ఉండే పచ్చితనం అంతా పోయి చక్కగా ఉడుకుతుంది. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా మెంతులు కూడా వేసుకోండి. ఈ ఆవాల్ని మెంతుల్ని కూడా దోరగా సన్నటి సెగ మీద వేయించండి. ఇలా వేగిన దినుసుల్ని స్టవ్ ఆపేసేసి మిక్సీ జార్లోకి వేసుకుని చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు దాకా కల్లుప్పు యూజ్ చేస్తున్నానండి. కల్లుప్పుని ఎండలో పెట్టి బాగా డ్రైగా అయిన తర్వాత ఇందులో వేసుకోవాలి. పచ్చళ్ళకి ఎప్పుడైనా ఉప్పు వేసే పద్ధతి ఇదనమాట. ఇది గ్రామ్స్లో వచ్చేసి 70 గ్రాములు. అదే మీరు నార్మల్ సాల్ట్ కనుక యూజ్ చేసినట్లయితే 60 గ్రాముల దాకా సాల్ట్ పడుతుంది. ఉప్పు వేసిన తర్వాత వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా ఆవాల్ని, మెంతుల్ని, ఉప్పుని కూడా చక్కగా గ్రైండ్ చేసేసుకుని సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 1.25 కప్పు దాకా వేరుశనగ నూనె వేసుకోండి. వెయిట్లో వచ్చేసి 350 ml. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మునక్కాయ ముక్కలన్నిటినీ కూడా వేసేసి జస్ట్ 2-3 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో కొద్దిగా సాట్ చేయండి. మునక్కాయ ముక్కలు బాగా ఎక్కువ వేగకూడదు, జస్ట్ లైట్గా వేగితే చాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 50 గ్రాముల దాకా 1/3 కప్ దాకా తొక్క ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసి
1 నిమిషం పాటు అలా కొద్దిగా కదిపేసేసి స్టవ్ ఆపేసేసి ఈ ముక్కలన్నిటినీ కూడా పక్కకి తీసేసేయండి. మునక్కాయ ముక్కలన్నిటినీ కూడా పక్కకి తీసుకున్న తర్వాత ఆయిల్ని మళ్ళీ కాస్త హీట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకోవడం కోసం 1.5 టీ స్పూన్ దాకా ఆవాలు వేయండి. 5 నుంచి 6 దాకా ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి తాలింపుని కాస్త వేయించాలి. దించే ముందుగా ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆపి పక్కకు దించండి. ఈ తాలింపు పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు చూద్దాము. చింతపండు చూడండి, ఈ విధంగా చిక్కగా మంచిగా ఉడకాలి. ఈ విధంగా ఉడికించుకున్న చింతపండుని స్టవ్ ఆపి పక్కకు దించి చల్లారనివ్వండి. సో ఇలా అన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత పచ్చడిని కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద బౌల్ని తీసుకోండి. అందులోకి ఫస్ట్ మనం వేయించుకున్న మునక్కాయల్ని అలాగే వెల్లుల్లిపాయల్ని వేసేసేయండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మెంతులు, ఆవాలు అలాగే ఉప్పు ఆ పొడిని వేసేసేయండి. తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి. కారం వచ్చేసి కప్పు కొలతలో అయితే 3/4 కప్ అండి. వెయిట్లో వచ్చేసి 65 నుంచి 75 గ్రాములు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ముక్కలకి బాగా పట్టించేసేయండి. అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించుకుని చల్లారి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసేసేయాలి. చింతపండు గుజ్జు వేసి కూడా ఒకసారి కలపండి. తర్వాత తాలింపు పెట్టిన ఆయిల్ని కూడా ఇందులో వేసేసేయండి. అంతా బాగా కలిపేసేసి ఆయిల్కి పైకి తేలే విధంగా కాస్త ఒత్తి నొక్కి మూత పెట్టి ఒక రోజంతా అలా ఊరనివ్వండి. 2-3 రోజులు ఊరినా ఏం పర్వాలేదండి. పచ్చడి చక్కగా ఊరిన తర్వాత ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట. 2 డేస్ తర్వాత నేను మూతని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. పచ్చడి చక్కగా ఊరిపోయింది. ఇది ఇక మనం తినడానికి రెడీ అయిపోయినట్లే. మరి పచ్చడిని మీరు ఇంట్లో ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.